లేదు రాత్రి భోజనం ఏం చేస్తాడో అని పూటకూళ్ళకి వెళ్ళి అక్కడ ఇక్కడ యాచించే ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగం చేస్తాడా, నాకు ఉత్త నమస్కారం చేస్తాడా అని వాడిని పిలిచాడు ఆ రైతుని. ఎందుకు చేశావు ఈ పని అని అడిగాడు. అడిగితే ఆ రైతు చెప్పాడు, అయ్యా నేను ఇక్కడ ఈ శరీరంతో బతికుండగా నువ్వు నాకు ఏదైనా చేయగలవు. ఆయన నేను ఈ శరీరంతో ఉండగా ఎలా బతకాలో చెప్పేవాడు. నా శరీరం పోయిన తర్వాత, నా పూర్వీకుల శరీరం పోయిన తర్వాత కూడా వాళ్ళందరినీ ఎలా ఉద్ధరించాలో, వాళ్ళకి ఉత్తమ గతులు ఎలా కల్పించాలో తెలిసినటువంటి వాడు. ఆయనకి మీకు పోటీ ఏమిటండి అని ఒక్క మాట చెప్పాడు. అది బ్రాహ్మణత్వం, అందరినీ ఉద్ధరింపజేసేటటువంటిది నిజమైనటువంటి బ్రాహ్మణ తత్వం. ఈ సమాజంలో బ్రాహ్మడే మిగతా అందరికీ దిశానిర్దేశం చేయాల్సినటువంటి వాడు. మిగతా ఎవరైనా సరే గుళ్ళో కూర్చొని ఉంటే వచ్చి దండం పెట్టి వెళ్తారు. కాబట్టి ఆ పదవిలో మనం ఒక్కళ్ళమే అని విడిగా కాకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళటము అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ సమాజానికి నాయకుడిగా ఆ విద్వత్తుని అందించేటటువంటి వాడిగా ప్రతి బ్రాహ్మడు ఉండాలి, సమాజాన్ని ముందరికి తీసుకెళ్లాలనేది నాకు